ఎందుకు జిల్లాలని విభజించాలని ఎందుకు మార్చాలని డిసైడ్ అయ్యారు? అంటే ఒకవేళ మీరు మార్చేటట్టయితే అగ్గి పుడుతుందని చెప్పేసి కేటీఆర్ హెచ్చరించారు. ఎట్లా చూస్తారు దీన్ని? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు ప్రేక్షకులకు నమస్కారం. రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. నేను శ్యామ్ సుందర్ గారితో ఏకీభవిస్తున్నాను. హడావుడి ఏం లేదు. తర్వాత తొందరపాటు గతంలో జరిగిందని భావిస్తున్నప్పుడు ఇప్పుడు కూడా తొందరపాటు పడద్దు, అదే తప్పును మళ్ళీ చేయొద్దు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఒక కమిషన్ వేస్తాము, దాని ద్వారా రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే, అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే, అన్ని జిల్లాలు తిరిగి మొత్తం అధ్యయనం చేసిన తర్వాతనే దీని మీద ఒక కంక్లూజన్ వస్తామనేటువంటిది ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు ప్రభుత్వ పక్షాన. మేము పార్టీ పక్షాన కూడా అదే ఉద్దేశంతో ఉన్నాం. మాకేం పెద్దగా శిష్యభిషలు లేవు. ప్రజల యొక్క అవసరాల దృష్టినే దీని పునర్వ్యవస్థీకరణ ఆలోచిస్తున్నాం తప్పితే వాళ్ళ నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల దృష్టినే పార్టీ కానీ ప్రభుత్వం కానీ దీని మీద పునరాలోచన చేస్తుంది. కానీ లేకపోతే ఇప్పటికిప్పుడు ఏవో జిల్లాలు రద్దు చేయాలనేటువంటి ఆలోచన మాకేం లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నాను. అధికార ప్రతినిధిగా, టీపీసీ జనరల్ సెక్రటరీగా, నేను ఏఐసిసిలో ఉన్న వారిగా, అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా, ప్రభుత్వంలో ప్రత్యక్షంగా నాకు బాధ్యత లేకపోయినా ఈ ప్రభుత్వ ప్రతినిధి నేను స్పష్టంగా ఏం చెప్తున్నానంటే, ఎవరు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు, ఎవరు అగ్గి పుట్టించాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా ప్రజా అభిప్రాయం, ప్రజా అభిష్టం మేరకే. అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకోవడం తప్పైతే అప్పుడు మీరు మౌనం వహించారు. ఇప్పుడు కేవలం మీరు ఎన్నికల స్టంట్, అంటే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల కోసం అంటే మౌనం ఏం వహించలేదు. అప్పుడు మేమే కాదు ప్రజా సంఘాలు, తర్వాత ప్రతిపక్షాలు, మీడియా, ప్రతి ఒక్కరు కూడా అది విభజన సరిగా లేదని. ఇప్పుడు నారాయణపేట అంటే కొన్ని జిల్లాలకు ఆందోళన జరిగినాయండి. జనగాం జిల్లాకు పెద్ద ఆందోళన జరిగింది. వేరాస్ అంటే జనగాం జిల్లాకు ఆందోళన జరగడం కొద్దిగా అర్థం ఉంది. ఎందుకంటే పాత రెవెన్యూ డివిజన్, తర్వాత అన్ని రకాల ఒక ఫైనాన్షియల్ రిసోర్స్ అవి ఉన్నాయి. నారాయణపేటను ఎవరు అడిగినలో మనకు తెలియదండి, సిటీలను ఎవరు అడిగినలో మనకు తెలియదండి. సో ములుగులో కూడా కొంత ఆందోళన జరిగిన మాట వాస్తవం. కానీ ములుగు 9-11 మండలాలతోటి ఒక జిల్లా, అట్లాగే సిరిసిల్ల కూడా అంతే 12-13 మండలాలతో ఒక జిల్లా. సో ఎవరు అడిగినారు, ఎందుకు పెంచుకుంటూ పోయినారు. గద్వాల కోసం కొంత ఆందోళన జరిగిన మాట వాస్తవమే. సో గద్వాల, నారాయణపేట ఇవి ఒక అసంబద్ధంగానే, అంటే ఆ ప్రజల డిమాండ్ కంటే ఎక్కువ పొలిటికల్ డిమాండ్, ఇప్పుడు పొలిటికల్ వ్యక్తుల యొక్క డిమాండ్ మీదనే కొన్ని జిల్లాలు అయితే ఏర్పడ్డాయి. ముందు ఏర్పడ్డ జిల్లాకు పెంచుకుంటూ పోయినారు వాళ్ళు. ఆ పెంచుకుంటూ పోయిన దాంట్లో కొంత అంటే నేనైతే ఏదో నష్టం చేయాలనే ఉద్దేశం కాకపోవచ్చు, గత ప్రభుత్వం కూడా ప్రజలకు నష్టం చేయాలనే ఉద్దేశం కాకపోవచ్చు, కానీ పొలిటికల్ డిమాండ్ కు తలొగ్గినారు. దాని కొద్దిగా శాస్త్రీయత దోపించింది. ఇది నెంబర్ ఒక పక్కన వదిలిపెడితే, ఈ అంటే కేంద్రాలు, జిల్లా కేంద్రాలు ఒకటి సరే ఏర్పాటు చేసిన పదం, కానీ దీనికి ఒక ప్రాతిపదిక లేదు. నాకు బాగా గుర్తుందండి, నేను కేసీఆర్ గారు, నాయన నరసింహారెడ్డి గారు, ఇంకా కొంతమంది పెద్దల తర్వాత అప్పుడు ఒక 2 ఐఏఎస్ ఆఫీసర్స్, రామ్ లక్ష్మణ్ గారు, తర్వాత హర్యానాకు సంబంధించినటువంటి అగర్వాల్ సంథింగ్ ఒక ఐఏఎస్ ఉండే. మేమంతా అంటే 2013లో కూర్చున్నప్పుడు తెలంగాణ వచ్చేటువంటి సమయం, తెలంగాణ వస్తుందనే విశ్వాసంతో పనిచేస్తున్నాం. కాబట్టి కేసీఆర్ గారు చాలా విషయాలు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేయాలనే విషయాలు మా అందరితో కూడా చర్చించినారు. దాంట్లో డౌట్ ఏం లేదు. ముందు నుంచి ఆయన కొత్త విజన్ తోటే మాట్లాడిందనేటువంటి దాంట్లో ఏం డౌట్ లేదు. అది మిషన్ భగీరథ ఆలోచన కావచ్చు, లేకపోతే ఈ జిల్లాల వ్యవస్థీకరణ ఎక్స్పాన్షన్ కావచ్చు, ఇవన్నీ కొన్ని విషయాలు, కొన్ని పెన్షన్స్ కావచ్చు, ఇట్లా అన్ని మాట్లాడినారు. దాంట్లో నాకు బాగా గుర్తుందండి, ఆ రోజు జిల్లా అంటే నియోజకవర్గాలు, ఒక 5 నియోజకవర్గాల మినిమం, ఒక 5 నియోజకవర్గాలకు ఒక
ఒక జిల్లా చొప్పున చేసుకుంటే బాగుంటది అనేటువంటి చర్చ వచ్చింది. దాని మీద అట్మోస్ట్ కన్క్లూజన్ వచ్చింది. ఎందుకంటే అది హర్యానాతో పోవచ్చు. మరి ఏ కారణం చేత తర్వాత ఇదంతా చిన్న భిన్నమైందో తెలియదు కానీ ఒకే నియోజకవర్గం 3 జిల్లాలలో ఉన్నాయి. పాలనాపరమైనటువంటి సౌలభ్యం అని అంటే ప్రజలకు పాలనాపరంగా సౌలభ్యం ఉండాలి. ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పరిధి ఏదైతే ఉన్నదో అది 3 జిల్లాలలో ఉన్నది. కొన్ని మండలాలకు సంబంధించినట్టు కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నది. ఇట్లా అంటే 2-3 నియోజకవర్గాలకు సంబంధించి ఒక జిల్లాకు వచ్చేసినాయి. ఇది పూర్తిగా అంటే నేను ఇప్పుడు కూడా మా ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నా అంటే దీనికి శాస్త్రీయత అంటే ఒక ప్రాతిపదిక కంపల్సరీ ఉండాలి. ఒక నియోజకవర్గం ఒక జిల్లాలో ఉంటే ఆ ఎమ్మెల్యేకి కానీ లేకపోతే ఆ ప్రజలకు కానీ అక్కడ ఉన్న పాలనా యంత్రాంగానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది, సమస్యల సాధన కూడా ఈజీ అవుతుంది. కానీ వెంకటస్వామి గారు అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు అంటే 10 జిల్లాలు ఉండే అంటే 33 జిల్లాలు పెంచాల్సిన అవసరం ఉండదని మీరు భావించారా? 33 వరకు పోవాలని ఎవరు అనుకోలేదండి. అసలు నేను చెప్తున్నా కదా, నారాయణపేట లాస్ట్ కు అంటే ఏదో 33, 32, 31 ఉండే, వాళ్ళ 32, 33 చేసేటప్పుడు అందరూ అనుకున్నారు. ఉద్దేశం ఏదైనా కూడా యాదృచ్ఛికంగా కేసీఆర్ గారికి 6 నెంబర్ అంటే ఇష్టం కాబట్టి ఆ నెంబర్ కు సరిపోయేటట్టుగా 33కి వచ్చింది అనేటువంటి చర్చ జరిగింది. ఇది అధికారికంగా వాళ్ళు ప్రకటించింది కాదు కానీ జనాలలో జరిగినటువంటి చర్చ. సో ఈ సంఖ్య కొద్దిగా పెరిగింది. ఆ పెరిగిన సంఖ్య ఏదైతుందో మన రాష్ట్రం యొక్క జనాభా, మన రాష్ట్రం యొక్క సరిహద్దులు, ఏది భౌగోళిక పరిస్థితులు దీనికి సరి సమానంగా లేదు, ఎక్సెస్ అనిపించింది. సరే ఎనీహౌ అయిపోయింది. కానీ ఇప్పుడు మేము ఇందులో నుంచి ఏదో జిల్లా తీసేస్తాము, సిరిసిల్ల జిల్లా తీసేస్తారు, లేదా సిద్దిపేట జిల్లా తీసేస్తారు. సిద్దిపేట జిల్లా అనేది చాలా ముందు నుంచి ఉన్నటువంటి ఆలోచన. అది కేవలం టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి సిద్దిపేట జిల్లా రాలే. ఎప్పుడో మదన్ మోహన్ గారు ఉన్నప్పటి నుంచి కూడా, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, తర్వాత నంది ఎల్లయ్య గారు లాంటి ఉన్నప్పుడు కూడా సిద్దిపేటను ఒక జిల్లా కేంద్రం చేయాలన్నది చాలా కాలంగా ఉన్నది. మెదక్ జిల్లా నుంచి సిద్దిపేట జిల్లా అనేది. సో కాబట్టి కొన్ని ప్రజల డిమాండ్, తర్వాత చాలా లాంగ్ పెండింగ్ లో ఉన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటివి వచ్చినాయి. నేను అన్ని అసంబద్ధంగా వచ్చినాయని అంటలేను, కానీ అసంబద్ధంగా ఎక్కడ అంటే ఒక్క నియోజకవర్గం 3 జిల్లాలలో ఉండడం అనేటువంటి అసంబద్ధం, అశాస్త్రీయం. ఇది ఎందుకు కేసీఆర్ గారు కానీ మరి వాళ్ళ యంత్రాంగం కానీ ఆలోచించలేదో, మరి ఏ కారణం చేత చేసిందో ఆ కారణాల లోతుకు విమర్శకు వెళ్లకుండా దాన్ని ఏమైనా చర్య చేయగలిగితే చర్య చేసే ఉద్దేశంతో మాత్రమే ఇలా ప్రభుత్వం ఉంది. పాలనాపరమైనటువంటి లేకపోతే ప్రజల సౌకర్యార్థం తప్పితే ఏదో దీన్ని తగ్గించాలని, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 33 నుంచి ఇంకా ఏదో తగ్గించాలని తప్పనిసరిగా శ్యామ్ సుందర్ గారు చెప్పినట్టుగా నిన్న కూడా నేను ఈ విషయంలో ఇక్కడ మాట్లాడినాను. డెఫినెట్ గా ఒక జిల్లా ఏర్పడిపోయి మానసికంగా కాకపోతే తర్వాత 5-6 సంవత్సరాలు అయిన తర్వాత ఒక జిల్లా కేంద్రము జిల్లాకు అలవాడ కొద్దిగా సరిహద్దుల మార్పు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ మొత్తం జిల్లానే రద్దు చేస్తే డెఫినెట్ గా ప్రజాందోళన వస్తే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏమైపోతుంది. ఇప్పుడు జిల్లాల ఇప్పుడు ఎవరు చేసినా అది ప్రజాధనం అండి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్స్ కట్టిండ్రు, అవన్నీ ఎక్కడ వెళ్ళిపోతాయి? ఇవన్నీ జిల్లాలు మొత్తమే రద్దు చేస్తే ఇది అంత నెగిటివ్ గా ప్రభుత్వం పోతే డెఫినెట్ గా మాకే నష్టం జరుగుతుంది, ప్రజలు మనములను వ్యతిరేకిస్తారు. కాబట్టి ఆ మాత్రము ఇంగితంతో ప్రభుత్వం పనిచేస్తుంది. డెఫినెట్ గా నేను ఎవరిని ఆందోళన చెందంటే ప్రజల అభిప్రాయము, ప్రజల యొక్క సౌకర్యార్థము, ప్రజల యొక్క అంటే కుదిస్తే ఎన్ని జిల్లాలు పోయే అవకాశం ఉంది? మాక్సిమం కుదించాలనే ఆలోచనే ఇప్పుడు మాకైతే లేదండి. పునర్వ్యవస్థీకరణ అంటున్నాం కానీ మొత్తం దాన్ని కుదించి లేకపోతే జిల్లాలను తక్కువ చేసేటువంటి ఉద్దేశం అయితే యాజ్ ఆఫ్ నౌ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ లేదు. మరెందుకు విమర్శలు మూట కట్టుకుంటుంది ప్రభుత్వం? విమర్శ అంటే ఇప్పుడు ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు దానికి ప్రతిస్పందన కూడా వస్తుంది కదా. ఆ ప్రతిస్పందన వాళ్ళ ఆలోచన ప్రకారం వస్తుంది. ఇప్పుడు తగ్గిస్తారేమో అనే లీకులు, లేదా పేపర్ల లీకులో, లేకపోతే మీడియాలో వచ్చిన లీకులో, లేకపోతే ఎవరో ఒకరు మాట్లాడి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా. మా రాజేందర్ రెడ్డి గారు ఆయన తొందరపాటుతో మాట అనేసి హన్మకొండను తీసుకుపోయి వరంగల్లో కలుపుతామని ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. ప్రభుత్వానికి సమాధానం లేదు, ప్రభుత్వం యొక్క ఆలోచన తీసుకోలే, మేము ఆయనకు చెప్పింది లేదు ప్రభుత్వం కానీ పార్టీ కానీ.
బట్ వ్యక్తిగతంగా ఆయన ఫీల్ అయింది ఏంటంటే హన్మకొండ వరంగల్ వేరు వేరు ఉండదు, హన్మకొండ వరంగల్ అనేది రెండు నగరాలు ఒక అంటే అవి చారిత్రాత్మకంగా ఉన్నాయి కాబట్టి వాటిని కలపాలి అనేటువంటి ఆలోచనతో ఆయన వస్తామే. దాని మీద రియాక్షన్ వస్తుంది కదా న్యాచురల్ గానే, దాంతో అంటే రద్దు అవుతుందేమో హన్మకొండ అనేటువంటి ఆలోచన వస్తుంది. లేదా ఇంకొక చిన్న జిల్లా ఉన్నది, ములుగు జిల్లా ఉన్నది, చాలా చిన్న జిల్లా, అక్కడ 9-11 మండలాలే ఉన్నట్టున్నాయి. సో అట్లాగే సిరిసిల్లకు 13 మండలాలు ఉన్నాయి, అట్లాగే నారాయణఖేడ్ కూడా అంతే 11-12 ఉన్నాయి. సో ఇట్లాంటి వాటి విషయంలో జనంలోనే లేకపోతే ప్రతిపక్ష మిత్రుల్లోనే లేకపోతే ప్రజా సంఘాల్లో కొంత డౌట్ రావచ్చు. ఇప్పుడు ఆ డౌట్ కారణంగా వాళ్ళు అంటున్నారు, కానీ ప్రభుత్వ పరంగా ప్రతిపాదనలు ఏం లేవండి ఇప్పుడైతే. ఓకే రైట్. పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు నేను మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మీ దగ్గరికి వచ్చే కంటే ముందు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీరు అంటే మీ ప్రభుత్వ పాలనలో అసలు అసంబద్ధ